పిల్లలు, మనసుని భారం చేసుకొని ఈ మాట చెప్తున్నాను, ఇక ఈ స్కూల్ మూసివేయబడుతుంది. ఈ ల్యాండ్ ఓనర్ గారు ఈ స్కూల్ ని పగలగొట్టి ఇక్కడ ఒక హోటల్ కడదామని అనుకుంటున్నారు. అలాగే ఒక పెద్ద బిల్డర్ కి దీనికి పర్మిషన్ కూడా ఇచ్చేశారు. కాబట్టి మీరందరూ వేరే ఏదైనా స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. సార్, ఇదెలా సాధ్యం? మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్లేస్ లో హోటల్ ని ఎలా కడతారు? మీరు అసలు ఆ పేపర్ మీద సైన్ ఎందుకు చేశారు? నేనేమి ఈ స్కూల్ ఓనర్ని కాదు, నేను కేవలం ప్రిన్సిపాల్ని. నేనేమి చేయలేను. ప్రిన్సిపల్ సార్, దయచేసి మీరు అలా అనకండి. ఎంతమంది పిల్లలు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు? ఇంతకు నీ పేరేంటి? ఏ క్లాస్ నీది? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనేమి ఈ ల్యాండ్ ఓనర్ని కాదు, కాబట్టి నేనేమి చేయలేను. ఇదే ఈ స్కూల్ ఓనర్ గారి ఫైనల్ డెసిషన్. అర్థమైందా? సార్ ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ప్లీజ్. సార్, అదేంటి అలా వెళ్ళిపోతున్నారు? సార్, ప్రిన్సిపల్ సార్ చాలా మారిపోయారు. ఆయన నన్ను గుర్తు కూడా పట్టలేదు. వీర్, మనం ఇలా సైలెంట్ గా ఉండకూడదు. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఇంటూ ఒకవేళ మనం ఆ బిల్డర్ ని భయపెట్టి పారిపోయేలా చేసామనుకో, అప్పుడు ఈ స్కూల్ ని ఎవరూ విరగొట్టరు. ఓకే, పద మనం దయ్యం వేషంలో వెళ్ళి వాళ్ళని భయపెడదాం. మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నేను మీరిప్పుడు పడగొడుతున్న స్కూల్ దగ్గరే ఉంటున్నాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి స్కూల్ ని పగలగొట్టకండి. ఏంటి నువ్వు అక్కడ ఉంటావా? అసలు అదెలా సాధ్యం? అక్కడ హాస్టల్ లేదుగా. నేను అక్కడ 100 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను స్కూల్లో ఉండే దయ్యాన్ని, ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ దట్ స్కూల్. ఏంటి నువ్వు దయ్యానివా? నిన్ను కలుసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏం తాగుతావు, వేడిగానా చల్లగానా? నేను జోక్ చేయట్లేదు. మీకు నమ్మకం రాకపోతే ఒకసారి చూడండి. నేనేం చేయగలను? నేను నిన్ను తినేస్తాను. నేను నిన్ను తినేస్తాను. మ్యాజిక్ చాలా బాగుంది. ఎలా చేసావు? కాస్త నాకు నేర్పించవా? ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఎన్ని డబ్బులు అడిగినా నేను ఇస్తాను. నాకు నేర్పించవా? నేను ఒక దయ్యాన్ని. నేను ఎవరికి ట్రైనింగ్ ఇవ్వను. మర్యాదగా నా మాట వినండి. స్కూల్ ని పడగొట్టొద్దు. అలా చేస్తే ప్లీజ్ నాకు కూడా ఇలాంటి మ్యాజిక్ నేర్పించవా? ప్లీజ్ ప్లీజ్. నువ్వేం అడిగితే నేను ఇస్తాను. ప్లీజ్. నువ్వు నేను చిన్నపిల్లని అనుకుని నన్ను చూసి భయపడటం లేదు కదా? నా మిగతా మిత్రులు వచ్చి నీ అంత చూస్తారు. చూస్తూ ఉండు. Mad Max. టింబక్టు, ఇదొక స్ట్రింకింగ్ గన్. దీని గ్రీన్ బటన్ నొక్కి వీరిని కాల్చావంటే తను చిన్నగా మారిపోతాడు. అప్పుడు నువ్వు తనని ఒక చిన్న డబ్బాలో బంధించి నా దగ్గరికి తీసుకొనిరా. బాస్, యు జీనియస్ బాస్. Super duper genius. Meow. She is right, boss. She is right. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఈ గ్రీన్ బటన్ నొక్కానంటే వీరు చిన్నగా అయిపోతాడు. కానీ ఈ రెడ్ బటన్ ని నొక్కానంటే ఏమవుతుంది బాస్? టింబక్టు, మమ్మల్ని పెద్దగా చేయి. టింబక్టు. బాస్ బాస్, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? నన్ను ఒంటరిగా వదిలేశారేంటి బాస్? రెడ్ బటన్ ఏంటో చెప్పేనా వెళ్ళొచ్చు కదా బాస్. కిందకి చూడు, కిందకి చూడు. ఎంత చిన్న పిల్లి. ఈ రోజు దీన్ని తిని మా ఎలకల తరపున ప్రతీకారం తీర్చుకోవచ్చు. అప్పుడు వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా? టింబక్టు, ఇటు చూడు. టింబక్టు. బాస్ బాస్, మీరు ఎక్కడున్నారు? మీరు నాకు కనిపించడం లేదు బాస్. I'm mad. Very, very mad. బాస్ బాస్, మీరు ఇంత చిన్నగా ఎందుకు అయిపోయారు? అలాగే నా భుజాల మీదకు ఎందుకు ఎక్కారు బాస్? టింబక్టు,
గన్నిని నా వైపు తిప్పు. ఇప్పుడు రెడ్ బటన్ నొక్కు త్వరగా. దేవుడు నిన్ను నా జీవితం నాశనం చేయడానికి పంపించాడు. ఇప్పుడు వెళ్ళి ఆ వీర్ని చిన్నగా చేసి నా దగ్గరికి త్వరగా తీసుకునిరా. ఓకే బాస్, ఓకే. నా లేజర్ బీమ్ చిన్నది కాబట్టి దాని మీద ఎక్కువ ప్రభావం చూపించదు, కానీ పర్వాలేదు, అది వెళ్ళిపోయింది కదా. వీరును త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ బర్డ్ మళ్ళీ తిరిగి వస్తుంది. నేను కనీసం దాన్ని తనలేను కూడా. నాకు ఒక ఐడియా ఉంది. అందరూ ఈ తేనెటీగ మీద ఎక్కండి. వాకీ టాకీ ఆన్. వాకీ టాకీ ఆన్. వీర్, ఇప్పుడు మనం ఈ వాకీ టాకీతో తాతయ్య గారితో మాట్లాడలేమా? తాతయ్యకి నా మాటలు వినిపించవు. అలాగే ఆయన మాటలు ఎంత వేగంగా వస్తాయంటే అవి మనం వినలేము. ఇప్పుడు మనం ఈ తేనెటీగని మన ఇంటికి తీసుకువెళ్దాం. జంప్ జంప్. భగవంతుడా, నీకు 1000 కోటి దండాలు. సాఫ్ట్ ల్యాండింగ్ చేసావు, అందుకే మాకు దెబ్బలు తగలేదు. ఇక్కడి వెజ్ పిజ్జా చాలా బాగుంటుందని ఎవరో చెప్పారు. అయ్యో, సరిగ్గా చూడు, ఇది నాన్ వెజ్ పిజ్జా. హెల్ప్! వీర్, తను అసలు వినడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? డ్రెయిన్ సూట్ ఆన్. డ్రెయిన్ సూట్ ఆన్. అమ్మయ్య, తప్పించుకున్నాము. సరే మరి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ పిజ్జా. ఓ నో, ఇమ్లీ చిలుపుల బ్యాగ్ లోనే ఉన్నారు. చూస్తుంటే వీరి ఇక్కడెక్కడో ఉన్నట్టున్నాడే. టింబక్టు, ఇక్కడ చూడు నేను ఏం సృష్టించాను. ఈ చిన్న మొక్క ఇదిగో నా చేతిలో ఉన్న ఈ రిమోట్ బటన్ నొక్కితే పెద్దదిగా మారిపోతుంది. తర్వాత ఇది నడుస్తూ ఆడుతూ ఒక పెద్ద రోబోట్రీగా మారిపోతుంది. ఈ ట్రీ రూట్స్ చాలా డేంజర్, దాని పళ్ళు కూడా చాలా డేంజర్. ఈ ట్రీ ఎలాంటి గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది అంటే మనుషులు ఆ గ్యాస్ ని పీల్చుకొని దగ్గి దగ్గి పడుకుంటారు. ఆ తర్వాత వీర్ దీనితో ఫైట్ చేయటానికి వస్తాడు. అప్పుడు ఇది వీర్ని పట్టుకొని నా దగ్గరికి తీసుకొస్తుంది. జీనియస్ బాస్, సూపర్ డూపర్ జీనియస్. ఈ ట్రీ పెద్దగైనప్పుడు దీనిలో ట్రీ హౌస్ కూడా కనిపిస్తుంది. నువ్వు ఆ ట్రీ హౌస్ లోకి వెళ్ళు. అక్కడి నుంచి నువ్వు ఈ రోబోట్ ట్రీని కంట్రోల్ చేయి టింబక్తు. ఇదిగో తీసుకో రిమోట్.
ఓకే రోబోట్ ట్రీ, లెట్స్ స్టార్ట్ ఆపరేషన్ వీర్. కాపాడండి 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 అందరూ పరిగెత్తండి కాపాడండి ఎవరైనా కాపాడండి. కాపాడండి కాపాడండి పరిగెత్తండి త్వరగా పరిగెత్తండి కాపాడండి కాపాడండి టింబక్తో ఒక రోబోట్ ట్రీని తెచ్చాడని వీరికి వెంటనే చెప్పాలి. కాపాడండి కాపాడండి త్వరగా పదండి త్వరగా పదండి వీర్ వీర్ త్వరగా పద. టింబక్తో ఒక రోబోట్ ట్రీని తీసుకొచ్చాడు. అక్కడంతా గందరగోళం చేస్తున్నాడు. వింగ్ సూట్ ఆన్. వింగ్ సూట్ ఆన్. వాక్యూమ్ క్లీనర్ ఆన్. వాక్యూమ్ క్లీనర్ ఆన్.